కూటమిని ఢీకొట్టాలంటే వైసీపీ చాలా కష్టపడాలి. ఎన్నో మెట్ల మీద కూటమి కూర్చొనుంది. ఆ మెట్లు దిగాలి అంటే ఇప్పటికే ఆ మెట్లను కూడా, ఆ పునాదులను కూడా, ఆ మెట్ల కింద ఉన్న పునాదుల్ని బలం చేసుకుంటుంది. రోజు రోజుకి బలం పెంచుకుంటోంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్న మాటలు కానీ, ఇంకా 15 ఏళ్ల పాటు ఆయనే ఉండాలి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పేయడం కానీ, అంటే కూటమి చీలే అవకాశం అయితే లేదు, మేము కూటమి ఇలాగే స్ట్రాంగ్గా ఉంటామని. అది అతి పెద్ద దెబ్బే అవుతుంది వైసీపీకి అనేది. అయితే ప్రధానంగా 3 కారణాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. వైసీపీ ప్రధానంగా కూటమి విఫలమవుతుంది అని భావించింది 3 కారణాలతో. కానీ అది ఎంతవరకు సక్సెస్ అయ్యాయి అనేది వైసీపీ వేసుకున్న లెక్కలు చూస్తే పార్టీ మధ్య విభేదాలు వచ్చేస్తే పార్టీల మధ్య ఇవి ఎక్కువ రోజులు ఉండేవి అనేది. సాధారణంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీల మధ్య విభేదాలు ఉంటాయి, వస్తాయి కూడా, నో డౌట్ అందులో. ఇది వైసీపీ అంచనా. మరీ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఆగ్రహంతో రగిలిపోతుంది అనేది. దీంతో కూటమి విచ్ఛిన్నం అవుతుందని వాళ్ళందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఏడాదిన్నర తర్వాత కూడా అదే పట్టుదల, అదే సంకల్పం, అదే బిగువుతో ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం. ఇది బీజేపీ, టీడీపీ, జనసేనలో కలివిడిగానే ఉన్నాయనే సంకేతం ఎప్పుడూ ఇస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు విడిపోయే ఆలోచన కానీ, విడిపోయే ప్రసక్తి లేదు అనేది. అది మొదటి లెక్క. అంచనా ఫెయిలా కాదా వైసీపీ ఆలోచించుకోవాలి. ఇక రెండోది, పథకాలకు సంబంధించి సూపర్ 6లో ఫెయిల్ అవుతారు అనేది. కానీ సూపర్ 6 హామీలు గుప్పించి ప్రజలను మాయ చేసి అధికారంలోకి వచ్చారు అనేది కూటమిపై వైసీపీ నాయకులు తరచుగా విమర్శలు చేశారు. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్ కూడా పలు సందర్భాల్లో చంద్రబాబు ఈ హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అన్నారు. కానీ పట్టుదలతో ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వం వాటిని సాకారం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే సూపర్ 6లో 4 పథకాలు అయితే అమలు చేసేశారు, మిగిలినవి కూడా అమలు చేయడానికి ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ వేసుకున్న రెండో అంచనా కూడా ఒక రకంగా ఫెయిల్ అయిందా అనేది. ఇక మూడోది, సింపతి పెరుగుద్ది అని అనుకున్నారు. వైసీపీకి సింపతి పెరుగుతుందని మొదటి నుంచి అంచనా వేసుకున్నారు. ఇది సహజంగానే జరుగుద్ది మామూలుగా. కానీ ముందుగానే పసిగట్టిన కూటమి ప్రభుత్వం ఎక్కడ ఏ చిన్న అవకాశం వచ్చినా సరే వైసీపీని మరింత దిగజార్చే వ్యూహంతో ముందుకెళ్తుంది. దీనికి ఒక రకంగా చెప్పాలంటే సరైన విధంగా కౌంటర్ ఇచ్చే పరిస్థితుల్లో వైసీపీ నేతలు కానీ, ఆ పార్టీ కానీ లేకపోవడం ఇక్కడ విశేషం. దీంతో వైసీపీకి సింపతి పెరక్కపోగా మరింత దిగజారిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది అనేది. ఈ పరిణామాలన్నీ గమనిస్తున్న వారు కూటమి ఎన్నో మెట్లు ఇప్పటికే పైకెక్కేసింది, దీన్ని చేరుకునేందుకు వైసీపీ చాలా 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 ప్రయత్నాలు చేయాలి అనేది. ఇప్పుడు పెడుతున్న ఎఫర్ట్ అయితే సరిపోవట్లేదు, మరి ఇంకేం చేయాలి అనొచ్చు. అది పార్టీ అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.